గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, కేసీఆర్ అసెంబ్లీలో చర్చలకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న రేవంత్ 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తీసుకురాలేదని, తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని అన్నారు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేశానని చెప్పారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ సీఎంగా చేశారా అని రేవంత్ ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నాను కాబట్టే రాష్ట్రంలో తనను ప్రశ్నిస్తున్నారని, అటు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకురావాలని ప్రశ్నిస్తున్నానని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితం ఆయనను డిఎంకేకి సంబంధించిన ఎంపీలంతా కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్లో ప్రధానంగా కొన్ని అంశాలని ఆయన మీడియా ముందు ఉంచారు. ప్రధానంగా ఇటీవల పెద్ద ఎత్తున కూడా గతంలో పీసీసీ మార్పు జరుగుతుందని ప్రచారం చేశారు. అనంతరం తిరిగి సీఎం మార్పు జరుగుతుందని సోషల్ మీడియా ప్రచారం చేస్తారు. వాటన్నిటిని కూడా కొట్టిపారేయడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఆయన అసెంబ్లీకి నేను ఒక్కరోజు గవర్నర్ ప్రసంగానికే కాదు, ఇకపై జరిగే చర్చలన్నింటిలో కూడా రావాలి, అప్పుడే వస్తేనే బాగుంటుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే డీలిమిటేషన్ పైన కూడా కొంత ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. డీలిమిటేషన్ సౌత్కు ఒక లిమిట్ లాంటిది అనే అంశాన్ని స్పష్టం చేస్తూనే ఇటీవల రాహుల్ గాంధీతోని కొందరు మీరు ఫోటో రాలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతోని అత్యంత ఎక్కువ అనుబంధం కావచ్చు, ఇతర సంబంధాలు కావచ్చు పెద్ద ఎత్తున తనకున్నాయని, ఆ సందర్భంలో రాహుల్ గాంధీ ఫోటో తీసుకొని పంపించుకోవాల్సిన అవసరం నాకు లేదని అంశం చెప్పారు. కొత్త వారిని ఎవరైనా కలిస్తే దిగితే బాగుంటుంది, కానీ పదే పదే రాహుల్ గాంధీతో అన్ని విషయాలను చర్చిస్తూనే ఉన్నాయి, దానికి సంబంధం ఏంటి అనే అంశాన్ని చెప్తూనే నేను ఎవరో తెలియకుండానే నన్ను పీసీసీగా సీఎంగా వారు ఎంపిక చేశారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే, మరోవైపు సీఎంగా నేను ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కేంద్రం ముందు కొన్ని విజ్ఞప్తులు పెట్టింది. ముఖ్యంగా మూసీ కావచ్చు, మెట్రో కావచ్చు, వీటికి సంబంధించిన అంశంలో వీటిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఉంటుంది. ఆయన తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్న కొందరు కేంద్ర మంత్రులు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల నిర్మలా సీతారామన్ సైతం కూడా గతంలో తమిళనాడుకు ఆమె కొంత మెట్రోను తీసుకువెళ్లడంతో పాటు అందులో కీలకంగా ఆమె పాత్ర పోషించారని చెప్తూనే, మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కర్ణాటక నుంచి ఉంటున్న కొంతమంది మంత్రులు ఏకంగా కేంద్రంలోనూ వారు కూడా అక్కడ మెట్రో తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కిషన్ రెడ్డి ఎందుకు ఆ పాత్ర ఆయన పోషించట్లేదు, ఎందుకు కేంద్ర క్యాబినెట్లో మాట్లాడే సందర్భంలో కావచ్చు ఎందుకు ఆయన ఒత్తిడి తీసుకురావట్లేదు అనే అంశాన్ని కూడా చెప్పడం. మరోవైపు డీలిమిటేషన్ పైన ఒక కమిటీ వేసాం. ఆ కమిటీలో డిప్యూటీ సీఎంతో పాటు మాజీ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి సైతం ఉన్నారు. ఈ సమావేశం మార్చి 22కు ముందే ఒక సమావేశం నిర్వహిస్తాం. డీలిమిటేషన్ పైన అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటాం. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కూడా ఈ సమావేశానికి పిలుస్తాము. ఆ సమావేశంలో ఈ అంశాలను కూడా చర్చిస్తాం. అనంతరం మార్చి 22వ తేదీన డీలిమిటేషన్ పైన తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరవ్వాలా లేదా అంశంపైన కూడా స్పష్టత ఇస్తాం. మొదట ఏఐసీసీలో దీనిపైన చర్చిస్తామని చెప్తూనే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతుల సమస్యలని మాట్లాడుతూ రైతుల పొలాలు ఎండిపోతే కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతుంది బీఆర్ఎస్ నేతలు. మరోవైపు టన్నెల్లో విట్టిలో ప్రమాదం జరిగితే దానిపైన కూడా ఒక పైచాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్కి సంబంధించిన అంశంలో కూడా కొంత డ్యాన్సులు వారు వ్యవహరిస్తున్న తీరు కూడా బాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను తాము వచ్చిన తర్వాతకి 8 పాయింట్ ఉండే దాన్ని 6 పాయింట్కి తీసుకొచ్చామంటే నిరుద్యోగ సమస్యలు తీర్చాము, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం, తినకపోయినా దాదాపు 6,500 కోట్ల రూపాయలు కూడా నెలలా వడ్డీ చెల్లిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో నేను వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అచీవ్మెంట్లు ఉన్నాయి, పాలసీ పరంగా కూడా నేను తీసుకున్న పాలసీలు ఎక్కువగా మూవ్మెంట్ చేశామన్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు 3:30కు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో సమావేశం కాబోతున్నారు. జయశంకర్తోని రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలప్పుడు కూడా చర్చించబోతున్నారు.